యోహాను గారు ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నారు. ఒక దర్శనాన్ని చూస్తూ ఆ దర్శనంలో ఏమున్నదో ఆయన చెప్పే ముందు ఆయన ఇలా రాస్తాడు, ఎఫెసీలో ఉన్న సంఘపు దూత. ఎవరి దూత? ఎఫెసీలో ఉన్న సంఘపు దూత అని అంటే, మనం దూత అని చెప్పగానే మన ఆలోచన అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దేవదూత దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. కానీ ఎఫెసీలో ఉన్న సంఘపు దూత ఎవరు? దేవుని సేవకుడు. ఎవరైతే ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉన్నారో, ఎవరైతే ఆ సంఘాన్ని నడిపిస్తున్నాడో, ఆయనకు ఒక లేఖ వచ్చింది. ఏమని ఒక లేఖ వచ్చింది అంటే, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. అది ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు వచ్చిందా, సంఘానికి వచ్చిందా? నా మాట ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు వచ్చిందా, సంఘానికి వచ్చిందా? ఎవరైతే సంఘాన్ని నడిపిస్తున్నారో ఆయన కొరకు, ఆయన గురించి ఒక వర్తమానాన్ని ప్రభు యోహాను ద్వారా ప్రకటిస్తున్నాడు. ఎందుకు దూతకు మాత్రమే ప్రకటించాడు దేవుడు? ఎందుకు దూతకు మాత్రం చెప్పమన్నాడు? ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. ఎవరికి రాయమన్నాడు? సేవకుడికి. ఆ దూతకు రాయమన్నాడు. ఆ దూత ఎవరు? ఇప్పుడు చెప్పండి, మనుషులను పాత నిబంధన ప్రకారం ఎవరైనా గొప్ప వ్యక్తిని చూసినప్పుడు ఏమని సంబోధించేవారంటే దూత అనేవారు. ఏమనేవారు? దూత అనేవారు. దేవుడు వచ్చినప్పుడు కూడా దూతగా పోల్చబడి బైబిల్లో రాయబడి. అప్పుడు ఈ దూత దేవదూత కాదు, ఈ దూత మనిషి దూత. ఎవరు? మనిషిలే. ఎందుకనంటే వారు నాయకులను దేనితో బోధించేవారంటే, సంబోధించేవారంటే దూతగా ప్రకటించేవారు, దేవదూతగా ప్రకటించేవారు. దేవదూత చెప్పకూడదు, దూత. అక్కడ రాయబడింది ఏంటంటే దూత. దూత అనే మాటకి మనం కరెక్ట్గా మనం తెలుసుకుంటే ఏంటంటే కనుక నాయకుడు, నడిపించేవాడు, సేవకుడు, పాస్టర్ గారు, ఏదైనా కావచ్చు అది. సో ఇప్పుడు ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. ఏమని రాయమన్నాడు దేవుడు అంటే కనుక, రాసే ముందు తను తాను పరిచయం చేస్తున్నాడు. దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడు అంటే, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పుచున్న సంగతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో 7 దీప స్తంభముల మధ్య సంచరించుతూ ఆ దర్శనములో యోహాను గారు చూస్తున్నారు ఏంటంటే, 7 నక్షత్రములను ఆయన కుడి చేత పట్టుకొని దీప స్తంభముల మధ్య ఏం చేస్తున్నాడ? సంచరిస్తూ, నడుస్తూ ఆయన యోహానుతో మాట్లాడుతున్న దర్శనంలో ఏమని ఇలా చెప్తున్నాడు, ఎఫెసీ సంఘపు దూత అయిన దూత, నీ క్రియలు నేను, నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక భారము కలిగిన సంఘం కోసం దేవుడు మాట్లాడుతున్నాడంట. ఆ సంఘములో ఉన్న క్వాలిటీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ పై వచనాన్ని ఇక్కడ సంఘం అని మాట్లాడారు, పైన దూత అని మాట్లాడారు కదా. సో రెండింటికి మీకు చెప్పడానికి, దేవుడే కాదు, ఎవరైనా ఒక పెళ్లి వార్త చెప్పాలనుకోండి, ఎవరు చెప్తారు? వెళ్ళి కుటుంబం అంతటిని బొట్టు పెట్టి ప్రతి ఒక్కరికి నువ్వురా చెప్తారా? ఇంటి పెద్ద అయితే ఎవరున్నారో వారికి ఇచ్చి మీ కుటుంబం అంతా అంతే కదా. ఇప్పుడు గ్రామంలో క్రిస్మస్ జరుగుతుంది అనుకోండి, ఊరందరినీ పిలుస్తామా లేకపోతే ముందెళ్ళి ఊర్లో పెద్దలు పిలుస్తామా? ఊరందరినీ మనం పిలవచ్చు, కొంతమందినే పిలవచ్చు. కానీ మనం వెళ్ళి ఏం చేస్తాం? ఎందుకని? ఆ గ్రామానికి అంతటికి ఆయన నాయకుడు కాబట్టి, అంతే కదా.
సో తెలంగాణలో ఫంక్షన్ జరుగుతుంది, పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే క్రిస్టియన్ మీటింగ్, నార్మల్ మీటింగ్ జరుగుతుంది. ఆంధ్రలో ఎవరు పిలుస్తారు? ఎవరైతే సీఎం ఉన్నారో ఆయన్ని పిలుస్తారు. ఎందుకని? మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకని? ఇప్పుడు ఆయన లెటర్ రాగానే ఆయన ఏం చెప్తాడు? రేపు పొద్దున్న మేము మాకు హైదరాబాద్ లో మీటింగ్ ఉంది కాబట్టి మేము వెళ్ళబోతున్నాం అని చెప్పి ఎవరు చెప్తారు? ఎందుకు వెళ్తాం? అందరికి, ఆంధ్ర ప్రజలందరికీ తెలిసిపోతుంది. ఎందుకని? నేను అంత తెలుస్తుందా? ఎందుకని? నా గురించి ఎవరికి తెలిసిన అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్రం అంతా తెలియాలి అని అంటే ఎవరు పంపించాలి? సీఎం వెళ్ళాలి. ఎఫ్ఎస్సి సంఘానికి అంతటికీ తెలియాలంటే అందరికి వెళ్ళాల్సి వద్దు, వారిని నడిపిస్తున్న నాయకుడికి ఈ వర్తమానం చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎఫ్ఎస్సి సంఘపు దూత, సంఘాన్ని నడిపిస్తున్న ఎవరైతే ఉన్నారో ఆయన ఎత్తుకు ఈ వార్త వెళ్ళి చేరాలి. యోహాను ఈ మాటను ఆయనకి చెప్పు అని ఎప్పుడైతే యోహాను గారి ద్వారా ఈ వర్తమానం వెళ్ళిందో, ఆ వర్తమానంలో ఆ దూతకి మాట్లాడడం ప్రారంభించినప్పుడు మొదటిగా ఎలా ప్రారంభించాడు యోహాను గారు? ఏమంటే, నీ క్రియలు నేను, హల్లెలూయా, నీ క్రియలు నేను చూశాను. రెండోది, నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. తర్వాత, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధులని నీవు కనుగొన్నావా? ఎఫెసీ సంఘములో ఒక మంచి దర్శనం కలిగిన సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. క్రియల్లో చాలా మంచిగా ఉంది. రెండు, కష్టపడే విషయంలో, దేవుని కొరకు కష్టపడే విషయంలో సహనము కలిగి ఉంది. మూడవది సహనం విషయంలో చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆ సంఘానికి కూడా ఒక మంచి క్వాలిటీ, దుష్టులను సహింపలేదు. అబద్ధ ప్రవక్తలను, అపోస్తులు కాని వారిని కూడా, అపోస్తులు ఎలా ఉంటారో, దేవుని సేవకులు ఎలా ఉంటారో తెలిసిన ఒక సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు సంఘం ఎలాంటిదంటే, అబద్ధ బోధ ఎలాంటిదో, నిజమైన బోధ ఎలాంటిదో, వాక్యానుసారమైన వారెవరో, వాక్యానుసారమైన వారి కాని వారెవరో వారికి తెలుసు. అంటే అంత జ్ఞానము కలిగిన ఒక సంఘము ఎఫెసీ సంఘం. వాక్యాన్ని క్రియల్లో చూపించగలిగే సంఘం. రెండవదిగా దేవుని కొరకు బలముగా కష్టపడే ఒక సంఘం, దేవుని కొరకు సహనాన్ని చూపించే ఒక సంఘం, దుష్టులను సహించని ఒక సంఘం, అబద్ధ బోధను కనుగొనగలిగిన ఒక మంచి సంఘం. తర్వాత దేవుని నాము కొరకు ఆయన ఎంత సహనం కలిగారంటే అది భారమైన భరించారు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, అలిసిపోలేదు, సొలసిపోలేదు. దేవుని కొరకు నిలబడిన ఒక బలమైన సంఘముగా ఎఫెసీ సంఘము కనబడుతుంది. ఎఫెసీ సంఘం కనబడుతుంది. ఆ సంఘం యొక్క క్వాలిటీని దేవుడు ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సంఘాన్ని ఎంత గొప్పగా హానర్ చేస్తున్నాడు. ఆ సంఘాన్ని ఎంత గొప్పగా చూపిస్తూ ఉన్నాడంటే ఆ సంఘములో ఉన్న క్వాలిటీ అది. దేవుని వాక్యములో ఉంటది, క్రియలు లేని విశ్వాసము మృతమని. వారు క్రియల్లో విశ్వాసాన్ని చూపించిన వారిగా కనబడ్డారు. రెండవది ఏం చూపించారంటే కష్టపడే స్వభావం. వారికి కష్టపడే, దేవుని కొరకు కష్టపడే స్వభావం కలిగిన వారు, సహించుకోగలిగిన స్వభావం కలిగిన వారు. మూడవదిగా సహనం కలిగిన వారు. నాలుగవదిగా దుష్టులను వారు సహించలేరు. ఐదవదిగా వారికి అబద్ధ బోధ ఏంటో, మంచి బోధ ఏదో, చెడ్డ బోధ ఏదో, దేవుడేంటో, దేవుడి కాని వారెవరో ప్రతిదీ కూడా తెలిసిన ఒక మంచి సంఘం అక్కడ మనకి కనబడుతుంది. అయితే ఈరోజు నీకు చెప్తున్నాను ఒక మాట ఏంటంటే గనక, బోధ ద్వారా మనం పరలోకమేమి ఆగిపోదు. మనం అది గ్రహించడం ద్వారా గ్రహించకూడదు. మనకి బోధ ద్వారా ఏముండదు. మనం దేవుడి గురించి నిలబడ్డామా లేదనేదే ప్రాముఖ్యం. కానీ దేవుడు ఒక నిందను ఈ ఎఫెసీ సంఘం మీద మోపుతూ ఆయన ఏమన్నాడంటే గనక, ఆయన
మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సో మొదటి ప్రేమను నీవు కోల్పోయావు. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. తన బిడ్డలు కూడా ప్రేమించేవారైనా కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనము ప్రేమించే వారమై మారాలి. మనకి శత్రువులు ఉండకూడదు. మనకి శత్రువులు ఒకే ఒక శత్రువు మనకి ఎవరు? అపవాది మాత్రమే, సాతాను గారు మాత్రమే శత్రువు అయి ఉండాలి. వాడు తప్ప మనకి వేరెవరు కూడా శత్రువుగా ఉండకూడదు. శత్రువుగా ఉన్నారు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఎఫెసీయులతో చెప్తున్న అదే మాట మీకు చెప్పినట్టే ఆ మాటని. హల్లెలూయా. ఏంటంటే నీవు మొదటి ప్రేమను కోల్పోయావు. ఎందుకంటే అక్కడ వాక్యములో రాయబడి ఉన్నది, నీవు మొదటి ప్రేమను నీవు వదిలేసావు. సో ప్రేమ కావాలి నీవు. ఎందుకంటే ఆయన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన దేవుడు. నిన్ను వలె నీ పక్క వారిని ప్రేమించమని చెప్పిన దేవుడు. శత్రువు ఒకవేళ కొడితే ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించమని చెప్పిన దేవుడు. నీవు ఎదుటి వారిని దూషిస్తే ఆయన ఒప్పుకోడు. ఎఫెసీ సంఘం మొదటి ప్రేమను, దేవుని మీద కలిగిన మొదటి ప్రేమను కోల్పోయింది. ఈరోజు మీతో మనతో మాట్లాడుతున్నాడు. మన మొదటి ప్రేమ, మన ప్రారంభంలో మన దర్శనం మనం ఎన్నటికీ కోల్పోయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున మేమందరం తాడేపల్లిగూడెంలో ఒక మీటింగ్, అరేంజ్ మీటింగ్ జరిగినప్పుడు మేము 2014 అనుకుంటా పాల్సన్ గారు వచ్చారు. రెండో రోజున పాల్సన్ గారు వస్తే పాల్సన్ గారు వాక్యం అయిపోయి నైట్ మేము దాని పక్కనే ఒక హోటల్ ఉంటుంది అనమాట. హోటల్ రూమ్ లో పెట్టాం. ఆయన్ని రూమ్ పంపించేసిన తర్వాత వెనకాల కూర్చుంటే ఒక పక్కన గబగబా తాగేసి వచ్చేసాడు. తాగేసి ఫుల్గా డ్రింక్ చేసేసి మేము అక్కడ జస్ట్ నేను ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్నాం. దేవుడి గురించి మాట్లాడుకుంటుంటే అప్పుడే మనకి కలర్ పెడింది. మనకి కలర్ అప్పట్లో 1000 రూపాయలు కలర్ అంటే మామూలు విషయం కాదు. 2013 1000 రూపాయలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? అడిగితే కొట్టేసేవాళ్ళు, తిట్టేసేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజే బ్లూ కలర్ షర్ట్ చాలా ఇష్టంతో కొనుక్కున్నాను. సరే కదని చెప్పి అక్కడ మాట్లాడుకున్నాడు. సరిగ్గా వచ్చి ఎవడను మాట్లాడతామని చెప్పి షర్ట్ చెప్పేసి చాపలు కూడా మొత్తం కళ్ళు విరిగిపోయింది. చొక్క అయిపోతుంది, మొత్తం చిరిగిపోయింది. ఆ రోజే కళ్ళు పెట్టుకు వచ్చా. ఆ దేవుడి గురించి తెలియదు అతనికి. కానీ దేవుడు ఆ రోజు మేమేమీ మాట్లాడాల, సైలెంట్ గా ఉన్నాం. మేమేమీ మాట్లాడాల, సైలెంట్ గా. అతను కొట్టాడని చెప్పి కోపాలేదు. ఎందుకంటే అప్పుడు ప్రేమలో స్టార్టింగ్ లో ఉన్నామేమో. ఇంకా బాగా నిలబడాలి దేవుడి కొరకు, ఇంకా బాగా నిలబడాలి దేవుడి కొరకు అని చాలా ఆశతో నిలబడేవాళ్ళం. అప్పుడు మా వయసు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం అంతే, చిన్నవాళ్ళు. అప్పుడు మమ్మల్ని కొట్టినప్పుడు కూడా మేము ఏం మాట్లాడాలా, తాగేసుకుంటాడు కదా, తెలియదు కదా. కానీ అది కొట్టడన్న బాధ లేదు నాకు. ఇంటికాడ కొట్టడన్న భయం ఎక్కువ ఉంది ఆ రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అంతలా మేము నిలబడినప్పుడు మేము వారిని ప్రేమించిన తర్వాత ఆయనకి మమ్మల్ని కొట్టేసరికి పక్క వెళ్ళిపోయాం. ఈ లోపు రామగుడి నుంచి ఒక అతను వచ్చాడు. అతను పాపం దేవుడు స్వస్థపరిచాడని చెప్పని కుంటుతూ వచ్చాడు. అతను చాలా రోజులు బాగాలేదు అతనికి. ఎలా అంటే పడిపోతాడు. అతను ఏం చేయడు, నన్ను ఎంత పోయి అతనికి ఏం చేయడు. అతను ఎలగెత్తలుగా పడిపోతే డానియేలు చెప్పబడి నుండి కూడా అన్న అయ్యి బాబు స్వస్థత తీసుకొచ్చి ఇతను పడిపోయాడు, అతనికి ఏమవుతుంది చెప్పి అతను భయపడ్డాం. నాకు భయం వేసేది. ఎందుకని ఇతను పడిపోయాడు, ఇంట్లో ఎగలేకపోతాను అతను. ఇప్పుడు అతని గురించి ఆలోచించి అలా కొట్ట మాకు అర్థం కాల. కానీ మేము అక్కడ ఆయన ఏమీ మాట్లాడలేదు, అలాగే ఉన్నాం, ఒక్క మాట మాట్లాడలేదు. కానీ నెక్స్ట్ డే రోజు ఏం జరిగింది తెలుసా? అతను తాకుండా వచ్చాడు. వచ్చి నేను ఎక్కడ రాత్రి కుట్టానంటే ఎవరిని చెప్పాను, వచ్చి మమ్మల్ని ఆయన క్షమాపణ అడిగాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమనుకోకండి, తాగినప్పుడు ఆయన పెట్టేశాను. ఒకవేళ మేము కూడా ఆ రోజు రాత్రి మేము తిరగబడి ఉంటే మాకు తర్వాత రోజు మీరు సువార్త చెప్పడానికి మాకు అవకాశం కుదిరేదే కాదు. మీరు ఏమైనా అక్కడ కుట్టిన కదా, మీకు కోపం రాలేదా, మేము గెట్టేశారు కదా, మీకు కోపం రాలేదంటే తెలియక గెట్టారు కదండి, తాగేసంటే అయ్యో మీరు ఎంత బాగున్నారు, ఎంత ప్రేమ అండి మీకు, నిజంగా యేసు ప్రభువుని కలిగి ఉంటారు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నేను ఆశీరన్న తర్వాత ఇంకొక దైవజనుడు ఆయన వైజాగ్ లో ఉన్నారు. ఆయన మేమందరం నిలబడినప్పుడు ఆయన వచ్చి మాట్లాడినప్పుడు మేము చాలా దేవుడిని సంతోషించాము. హల్లెలూయా. మనం ప్రేమ చూపించేవారే ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మేము అప్పటి నుంచి ఇప్పటికీ మాకు ఎవరు శత్రువులు లేదు. హల్లెలూయా. మేము ఎవరికి మాకు
శత్రువు లేరు. ఈ రోజు గొడవ పడిన తర్వాత రోజు మళ్ళీ వెళ్ళి మాట్లాడేసిన రోజులు చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు ఈ ఎఫెసు సంఘంతో మాట్లాడినప్పుడు, నీ మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టేశావు. ఈ రోజు నీ మీద ఒక నిందను మోపుతున్నాడు, నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు. నీ మొదటి ప్రేమ కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొకటి 6వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని. అరే, సంఘము మారు మనసు పొందిందే కదా, సంఘాన్ని హోన చేసేది కదా దేవుడు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు? మారు మనసు. మరొకసారి మారు మనసు ఉంటుందా? మళ్ళీ మారు మనసు పొందుతామా? చాలా క్లియర్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు మొదటి ప్రేమను ఎప్పుడైతే విడిచిపెట్టావో నీవు మారు మనస్సుకు కలిగిన జీవితాన్ని నువ్వు జీవించట్లేదు. నువ్వు మారు మనస్సు పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ప్రేమించిన స్థితి ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, నువ్వు మారు మనస్సు పొందాలి. నువ్వు క్రియల్లో దేవుణ్ణి గణపరచని వ్యక్తివైతే నువ్వు మారు మనస్సు పొందాలి. నువ్వు మాటతో దురుసుగా మాట్లాడే వ్యక్తివైతే నువ్వు మారు మనస్సు పొందాలి. నువ్వు బాప్తిజం తీసుకున్నావు, అది తీసుకున్నావు, అవన్నీ ఎవరికి అవసరంలా. నీవు దేవుడు చెప్పినట్టుగా నీవు జీవించకపోతే నీ బాప్తిజం ఎవరికి అవసరం? నీ రక్షణ ఎవరికి అవసరంలా. ఆ సంఘము రక్షించబడి దేవునిలో క్రియల్లో అన్నింటిలో దేవుడిని కనబరిచింది, కానీ ప్రేమను చూపించటంలో వెనకడుగు వేసింది. దేవుడు దాన్ని తప్పుగా ఇచ్చాడు. దాన్ని తప్పుగా పెట్టి మాట్లాడుతున్నాడు. నీ మీద ఒక నేరం మోపుతున్నాను. దాన్ని దేంతో చూసాడు దేవుడు? నేరముగా పరిగణించాడు. ఒక తప్పుగా చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మొదట నీకుండి నా ప్రేమను వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను. వీళ్ళు మొదట చాలా బాగున్నాయి. వీళ్ళ క్రియలు అందరినీ ప్రేమించేవారు, అందరితో మాట్లాడేవారు, అందరితో మంచిగా ఉండేవారు, అందరికీ దేవుని కొరకు బలముగా దేవుని ప్రేమను ప్రకటించిన వారై ఉన్నారు. కానీ తర్వాత ఏమైందంట? ప్రేమను కోల్పోయి మారు మనస్సుకు తగిన జీవితాన్ని వారు జీవించడం మానేశారు. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్ద నుండి వచ్చి నీ దీప స్తంభమును. హల్లెలూయా. ఎన్ని దీప స్తంభాల మధ్య నడుస్తున్నాడు ఆయన? మొదటి దీప స్తంభం ఏది? ఎఫెసీ సంఘం. హల్లెలూయా. మొదటి దీపస్తంభం ఏది? ఉంది, అక్కడ రాయబడిందా లేదా? ఒక దీపస్తంభం ఎక్కడ ఉంది? ఎఫెసీలో ఉంది. ఉందా లేదా? ఉందా? ఆ దీపస్తంభం పేరే చూడండి, చెప్తున్నాను. 7వ వచనం చూడండి ఒకసారి. ఆత్మ సంగముతో చెప్పుతున్న జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ దీప స్తంభంలో ఉన్న క్వాలిటీ ఏంటంటే జీవ వృక్ష ఫలం. ఈ సంఘములో ఉన్న క్వాలిటీ జీవ వృక్ష ఫలమును తినాలి. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? అది తీసేస్తాను. నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసేస్తాను. నువ్వు ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి క్రియలు ఇప్పుడు నీవు ప్రారంభించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ రోజు మీతో మాట్లాడుతున్న మాటే, సంఘముగా మనతో దేవుడు మాట్లాడుతున్న మాటే, ఆ మొదటి క్రియలు మనము కూడా చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఎవరిని త్వరగా ఒక మాటను మనం అనకుండా ఉండటమే మంచిది. మనం ఎవరు చెప్పండి? ప్రేమించే వారమై ఉండాలి. హల్లెలూయా. ఏమై ఉండాలి? ప్రేమించే వారమై ఉండాలి. తర్వాత ఇంకొక మాటను మీకు నేను చూపిస్తాను. 6వ వచనం చూడండి ఒకసారి. 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, హల్లెలూయా. సో వీరిలో ఉన్న గొప్ప సత్యమే నికోలాయితుల క్రియలను వీరు ఏం చేస్తున్నారంట? ద్వేషిస్తూ ఉన్నారు. అంటే దేవుని గురించి
చెప్పకుండా అనేకమైన విషయాలు చెప్పువారు వారిలో లేపడినప్పుడు వారిని మీరు ఏం చేశారంట? ద్వేషించేవారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి క్రియలను ద్వేషించేవారై ఉన్నారు. ఆ వారిని దేవుడు కూడా ద్వేషిస్తున్నాడు. అయితే వారి మీద మోపిన ఒకే ఒకటి, ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, మీలో ప్రేమించలేని స్థితి, ఎవరైనా ద్వేషించే స్థితి, ఎవరైనా లోపల తిట్టుకునే స్థితి ఉంటే దాన్ని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి, తొలగించుకోవాలి. మనము దేవుని వలె, క్రీస్తు వలె మనం కూడా ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించాలి. ఈ ప్రేమ ఎక్కడ ప్రారంభించబడుతుందంటే ఇది వచ్చే వారం నుంచి ప్రారంభించబడే వాక్యం. నేను అక్కడికి వచ్చి ఈ వాక్యాన్ని ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే ప్రేమించాలి, ప్రేమించకూడదు, ద్వేషించాలి, ద్వేషించకూడదు అనేవి ఎక్కడ పుడుతుంది అంటే హృదయములో పుడతాయి. హల్లెలూయా. ఎక్కడ పుడతాయి? హృదయములో పుడతాయి. ఈ హృదయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు వీరి హృదయములో ఏమొచ్చింది? ప్రేమను కోల్పోయారంటే ఎవరినో ద్వేషించడం ప్రేమించారు స్టార్ట్ చేశారు. ఎందుకని? వీరు ఎప్పుడైతే ప్రేమను కోల్పోతున్నారు అని అంటే కనుక ప్రేమించకుండా ఉంటున్నారంటే వారు ప్రేమించకుండా ఉండే విధంగా వారి జీవితాలు ఉండాలి. లేదా వీరిలో ద్వేషం పెరగాలి. వీరు ఏం పెరగాలి? అసూయ, ద్వేషం పెరిగినప్పుడే మనం వారిని ఏం చేయలేము? ప్రేమించలేము. మనకి ఒక వ్యక్తి గురించి చెడ్డగా తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పినా ఆ వ్యక్తి గురించి మనం ఏమాలోచిస్తాం? మన మైండ్ లో చెప్తున్నాడు లోపల. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనంటే అలా మనం ఇప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. మనము వారిని ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించిన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? మనకి హ్యాపీగా వింటామా? చక్కగా వింటాం కదా. సో అలాగే మనం ద్వేషిస్తున్నప్పుడు వారి మాటలు మనము వినలేము. మనం ఎలా వినాలంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమను దేవుడు ప్రేమించని వారిపైన ఆయన తప్పు ఒకటి మోపుతాడు. సో అంటే ప్రేమకు దేవుడు ఎంత విలువనిచ్చాడో మనం ఆలోచించాలి. ప్రేమకు దేవుడు ఎంత విలువనిచ్చాడో మనం ఆలోచించాలి. ఈ హృదయంలో నుంచి మనం ప్రేమించే వారమై ఉండాలి. ఎవరినైనా ప్రేమించామంటే ఎక్కడి నుంచి ప్రేమించని చెప్తే హృదయంలో నుండి ప్రేమిస్తానంటారు కదా. సో హృదయంలో ప్రేమ ఉంటే అదే బయటికి వస్తుంది. వాక్యంలో ఉంటుంది, కడుపు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం నిండిన కడుపు అంటే ఏంటి? హృదయము. కడుపు ఏంటంటే అది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అంతే. హృదయము నిండిన దాన్ని బట్టి కదా నోరు మాట్లాడుతుంది. సో హృదయం నిండిన దాన్ని బట్టి మనం నోరు మాట్లాడుతుందంటే మన హృదయం ప్రేమ చేత నింపబడితే మనం మాట్లాడే ప్రతి మాటలో ఏముంటది? ప్రేమ ఉంటది, ప్రేమ ఉంటది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మామూలుగా చాలా సార్లు నేను ఎంత కోపం వచ్చినా నేను మళ్ళీ ప్రేమగానే మాట్లాడతాను. కారణం ఏంటంటే చాలా ప్రేమగా మాట్లాడతాను. హృదయంలో వారి ద్వేషాన్ని ఎప్పుడు కూడా పెట్టుకోవడం అది నేను నేర్చుకున్నాను ఫస్ట్ నుంచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ద్వేషించడం ద్వారా మనలో పాపం పెరుగుతుంది. ప్రేమ ద్వారా మనలో నీతి వ్యాపిస్తుంది. హల్లెలూయా. మనకి నీతి కావాలి, నీతి కావాలి తప్ప ద్వేషం మనకి అవసరం లేదు. ఈరోజు ఈ మాటల ద్వారా మీకు నేను చెప్పాలనుకున్న మాట చివరిగా ఒకే ఒకటి, అదేంటి అని అంటే కనుక మనలో ప్రేమ నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఈ హృదయం ప్రేమ చేత నింపబడాలంట. ఈ హృదయము దేనితో నింపబడుతుందో అదే బయటకు వస్తుంది. ఈ హృదయంలో దేవుడు ఏది కోరుకుంటూ ఉన్నాడో వచ్చే వారిని తెలుసుకోబోతున్నాం. వచ్చే వారి నుంచి హృదయం అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మన హృదయంలో ఏమి నింపబడి ఉండాలి? ప్రేమ నింపబడి ఉండాలి. అలాంటి ప్రేమ చేత ప్రభు మన హృదయాల్లో సంపూర్ణముగా పరిపూర్ణముగా నింపి నడిపించి ఆ జీవ వృక్ష ఫలములు భుజించే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం.